పునరుత్పాదక ఇంధన రంగంలో రాష్ట్రానికి కీలక పెట్టుబడులు వచ్చాయి. ఎకోరెన్ ఎనర్జీ ఇండియా సంస్థ 27,000 కోట్లతో 4 జిల్లాల్లో సోలార్ పవర్ ప్రాజెక్టులను ఏర్పాటు చేయనుంది. జీపీఎస్ఆర్ ఆర్య ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ 15 జిల్లాల్లో కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్రాజెక్టులను నెలకొల్పనుంది. ఆ ప్రాజెక్టులతో సుమారు 19,000 మందికి ఉద్యోగాలు రానున్నట్లు ప్రభుత్వం తెలిపింది. సర్కార్ రూపొందించిన గ్రీన్ ఎనర్జీ పాలసీతో రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వస్తున్నాయని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు. రాష్ట్రంలో 2035 నాటికి 40,000 మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. తెలంగాణ క్లీన్ అండ్ గ్రీన్ పాలసీకి అనుగుణంగా రాష్ట్రానికి మరో 2 కీలక పెట్టుబడులు వచ్చాయి. పునరుత్పాదక ఇంధన రంగంలో 2 కంపెనీలు 29,000 కోట్ల రూపాయలతో ప్రాజెక్టులు ఏర్పాటు చేసేందుకు టీజీ రెడ్కోతో ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఎకోరెన్ ఎనర్జీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ 27,000 కోట్లతో సోలార్ విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుకు ముందుకొచ్చింది. సంగారెడ్డి, నారాయణపేట జిల్లాల్లో 3 ప్రాంతాల్లో 3,279 మెగావాట్ల వాయు, సౌర హైబ్రిడ్ విద్యుత్ ప్రాజెక్టులు ఏర్పాటు చేయనుంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లోని 7 చోట్ల 1,650 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్టులను నెలకొల్పనుంది. జోగులాంబ గద్వాల జిల్లాలో 650 మెగావాట్ల గ్రౌండ్ మౌంటెడ్ సోలార్ ప్రాజెక్టును ఏర్పాటు చేయనుంది. ఆ 3 ప్రాజెక్టులతో ఎకోరెన్ ఎనర్జీ ఇండియా ద్వారా 16,200 మందికి ఉద్యోగాలతో పాటు రాష్ట్రానికి ఏటా 1,600 కోట్ల రూపాయల జీఎస్టీ రానుందని ప్రభుత్వం తెలిపింది. రానున్న 25 ఏళ్లలో 400 మిలియన్ టన్నుల కార్బన్ ఎమిషన్స్ తగ్గుతాయని అంచనా వేస్తోంది. రాష్ట్రంలోని 15 చోట్ల జీపీఎస్ఆర్ ఆర్య ప్రైవేట్ లిమిటెడ్ కంప్రెస్డ్ 2,000 కోట్లతో బయోగ్యాస్ ప్రాజెక్టులు నెలకొల్పనుంది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, టొరంటో, మెగా గ్యాస్ కంపెనీలతో కలిసి రోజుకు 15 టన్నుల సామర్థ్యంతో నెలకొల్పేందుకు టీజీ రెడ్కోతో ఎంఓయూ కుదుర్చుకుంది. మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, కరీంనగర్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ, యాదాద్రి, వనపర్తి, మహబూబ్ నగర్, కామారెడ్డి, నిజామాబాద్లో ఆ ప్రాజెక్టులు రానున్నాయి. వరిగడ్డి, ఆగ్రో వ్యర్థాలను ఉపయోగించి బయోగ్యాస్ ఉత్పత్తి చేయనున్నారు. జీపీఎస్ఆర్ ఆర్య ప్రాజెక్టుల ద్వారా 3,000 మందికి ఉద్యోగాలు రానున్నాయి. డిప్యూటీ సీఎం, విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క సమక్షంలో ఒప్పందాలు జరిగాయి. గ్రీన్ ఎనర్జీ పాలసీ రూపొందించిన తర్వాత రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వస్తున్నాయని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. గ్రీన్ ఎనర్జీ పాలసీ వచ్చిన తర్వాత 3,400 మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్ విద్యుత్ ఉత్పత్తికి 20,000 కోట్లతో సన్ పెట్రో కంపెనీ, 7,500 కోట్లతో 1,500 మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్ విద్యుత్ ఉత్పత్తికి మెగా కంపెనీ ముందుకొచ్చాయని, త్వరలో ఆ 2 ప్రాజెక్టులు ప్రారంభం కానున్నాయని భట్టి వివరించారు. ప్రపంచం అంతా కూడా ఇప్పుడు మనకి ముందు చూపుతో క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ ఇవ్వాలి అని చెప్పి, ఉండాలని చెప్పి, పొల్యూషన్ నుంచి దూరంగా ఉండాలి నగరాలని చెప్పి, లేకపోతే సమాజం ఇబ్బంది పడుతుందని చెప్తా ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం కూడా అదే ముందు చూపుతో క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీని పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో అందించడం కోసం మనం ప్లాన్ చేసుకుని ముందుకు పోతా ఉన్నాం. 2030 నాటికల్లా 20,000 మెగావాట్ల గ్రీన్ పవర్ ని రాష్ట్రంలోకి అందుబాటులో తీసుకుని రావాలని, అట్లాగే 2035 కల్లా 40,000 మెగావాట్ల గ్రీన్ పవర్ ని అందుబాటులో తీసుకుని రావాలని చెప్పి మనం ఒక టార్గెట్ పెట్టుకొని ముందుకెళ్తా ఉన్నాం. తెలంగాణ క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ 2025కి అనుగుణంగా ఆ 2 కంపెనీలు ప్రాజెక్టులను నెలకొల్పనున్నాయి. ఎకోరెన్ ఎనర్జీ ఇండియా, జీపీఎస్ఆర్ ఆర్య ప్రైవేట్ లిమిటెడ్ కు అవసరమైన వనరులను సమకూర్చేందుకు ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేసింది.